Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare. हरे कृष्णा। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। श्रील प्रभुपाद की जय। శ్రీమద్భాగవతం దశమస్కందం సారాంశము దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథం నుండి 14వ అధ్యాయం బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్తుతించుట అనేది ఇప్పుడు చదువుతున్నాను అధ్యాయం. దయచేసి అందరూ శ్రద్ధగా వినండి. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు స్తుతించెను. ప్రభు, నీవే సర్వారాధ్యుడైన దేవాది దేవుడవు కనుక నిన్ను సంతృప్తిపరచుటకై వినయపూర్వకంగా ప్రణామములను సమర్పిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాను. నీ దేహము నీలమేఘ సుదృశము, నీ పీతాంబరము నుండి వెలువడు ప్రకాశముతో నీవు మెరిసిపోతున్నావు. చెవి శంఖ కుండలములతో శిరస్సున నెమలిపించముతో నా ఎదుట నిలబడిన నందమహారాజు పుత్రునికి నా గౌరవపూర్వక ప్రణామములను తిరిగి సమర్పించుకుంటున్నాను. శ్రీకృష్ణుని ముఖారవిందము మనోహరముగా ఉన్నది. కిరీటమును మెడలో అడవి పూల దండలు ధరించిన నాడు ఒక చేత అన్నపు ముద్ద పట్టుకుని నిలబడి ఉన్నాడు. నడుమున ఒక చిన్న కర్రను ఒక బాకాను ధరించి ఉన్నాడు. కొమ్ముబూరాను వేణువును దాల్చి చిన్నారి పాదకమలములతో అతడు నా ఎదుట నిలిచి ఉన్నాడు. ప్రభు, నన్ను వేద విజ్ఞాన పారంగతుడని సృష్టికర్తనని కీర్తింతురు. కానీ పసిబాలుని రూపంలో నా ఎదుట నిలుచున్నట్టు నిన్ను నేను అర్థము చేసుకోలేకపోతున్నానని స్పష్టమైనది. నీ గోపాలక మిత్రులతోనూ దూడలతోనూ ఆటలాడుకును నీకు తగినంత విద్య లేదని తెలియజేస్తున్నది. నీవు ఒక చేతిలో అన్నపు ముద్ద పట్టుకుని దూడలను వెదగుచున్న గొల్లపిల్ల వాని వలె పైకి కనిపించవచ్చును. అయినను నా దేహమునకు నీ దేహమునకు మధ్య ఎంతో భేదం ఉన్నది. నీ దేహశక్తిని నేను అంచనా వేయలేను. నేను ఇదివరకే బ్రహ్మ సంహితలో తెలిపినట్లు నీ దేహం భౌతికమైనది కాదు. దేవాది దేవుని దేహము దివ్యమని బ్రహ్మ సంహితలో చెప్పబడినది. భగవానునికి ఆయన దేహమునకు మధ్య ఎట్టి భేదము లేదు. ఆయన దేహములోని ప్రతి అంగము ఇతర అంగముల పనిచేయగలదు. శ్రీకృష్ణుడు తన చేతులతో చూడగలడు, తన కన్నులతో వినగలడు, తన కాళ్లతో నివేదనలను స్వీకరించగలడు, తన నోటితో సృష్టి చేయగలడు. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు కొనసాగించను. నీవు భక్తులకు అనుగ్రహించుట కొరకై ఈ గోపబాలుని రూపం ధరించినావు. నేను నీ గోవులను దూడలను గోపబాలులను అపహరించి నీ పాదపద్మంలో చెంత అపరాధము చేసినను నీవు నాపై కృపను వర్షించితివి. అది నీ దివ్యగుణము. నీవు భక్తవత్సలుడు. నీవు నా పట్ల గొప్ప వాత్సల్యం గలవాడమైనను నీ దివ్యలీలల శక్తిని నేను సరిగ్గా అంచనా వేయలేకపోతిని. ఈ విశ్వమునకు సృష్టికర్తనైన నేనే దేవాదిదేవుడగు నీ బాల్యదేహము యొక్క శక్తిని తెలుసుకోలేనప్పుడు ఇతరుల గూర్చి చెప్పేదేముంది? నేను నీ బాల్యదేహపు దివ్యశక్తిని సరిగ్గా అంచనా వేయలేనప్పుడు నీ దివ్యలీలను గూర్చి ఏమి తెలుసుకోగలను? కనుక భగవద్గీత 4.9లో నీవు తెలిపినట్టుగా నీ దివ్యలీలను జన్మము కర్మలను స్వల్పముగా నేను అర్థము చేసుకోగలిగిన వాడు ఈ భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామంలో ప్రవేశించుటకు అర్హుడగును. ఈ వాక్యాలను వేదములు కూడా ధృవపరుచుతున్నవి. దేవాదిదేవుని తెలుసుకుంట వలన జనన మరణ శృంఖముల నుండి విముక్తి పొందవచ్చునని వేదములందు చెప్పబడినది. కనుక తార్కిక జ్ఞానముతో నిన్ను తెలుసుకున్నటకు ప్రయత్నించిన వ్యర్థమని నేను తెలుపుచున్నాను. తార్కిక చింతనను విడిచి నమ్రతతో భగవద్గీతలోని దానికి సమానమైన పెక్కు వైదిక గ్రంథములలోనూ తెలుపబడినట్లుగా నీ నుండి కానీ నీ పాదపద్మములను ఆశ్రయించిన ఆత్మజ్ఞానం గల భక్తుని నుండి కానీ నిన్ను గూర్చి వినుటయే నిన్ను తెలుసుకుంటకు సర్వోత్తమ మార్గము. ఎటువంటి తార్కిక చింతలను పూనుకొనక
భక్తుని నుండి విడవలను. ఎవరునూ తమ భౌతిక స్థితిని మార్చుకోవలసిన అవసరం లేదు. నీ సందేశము వినినా చాలును. నీవు భౌతిక ఇంద్రియముల చేత గ్రహించబడినని నీ నామశ్రవణంతో క్రమముగా భ్రమ వలన కలిగిన అజ్ఞానము అట్టి వ్యక్తి జయించగలడు. కేవలం నీ కృపచేతనే నీవు భక్తునికి గోచరుడు వగుదువు. ఇతర సాధనములేవి నిన్ను సాధింపలేవు. భక్తియుక్త సేవ లేశమైనా లేకుండా కేవలం తార్కిక జ్ఞానంతో నిన్ను అన్వేషించిన నిరర్ధకముగును. భక్తియుక్త సేవ ఎంతో ప్రధానమైనది మరియు అది లవమాత్రమైనను అత్యున్నత స్థితికి చేర్చును. కనుక ఎవ్వరూ మంగళప్రదమైన భక్తియుక్త సేవా మార్గం పట్ల శ్రద్ధ చూపకుండా తార్కిక పద్ధతిని చేపట్టరాదు. తార్కిక పద్ధతి మరియు జ్ఞాన పద్ధతి వలన కేవలము నీ విశ్వరూపం యొక్క పాక్షిక జ్ఞానమే కలుగును. అంతేగాని సర్వమును ఆది మూలం కారణముగా నిన్ను తెలుసుకుంటా సాధ్యపడదు. నిన్ను తార్కిక జ్ఞానంతో తెలుసుకుని వారి ప్రయత్నము అనగా ఊకను దంచుట వలన ఏదో సంపాదించుము వారి ప్రయత్నం వల్లనే నిరర్ధకముగును. ధ్యానమును కర్ర తిరుగల్లో వేసి పొట్టు తీసించో కొంత బియ్యమును పొందగలము. ఇదివరకే బియ్యము తీసిన పొట్టును తిరుగలలో వేసి తిప్పినచో ప్రయోజనం లేకపోగా నిష్ఫలమగు పరిశ్రమ మాత్రమే మిగులును. ప్రభు ఆధ్యాత్మిక స్థితిని సాధించుట్లో విపులుడైన వ్యక్తి మనోవాక్కాయ కర్మలతో భక్తియుక్త సేవ చేసి నీ ధామమును ప్రవేశించు అత్యున్నత స్థితిని పొందిన సంఘటనలు మానవజాతి చరిత్రలో పెక్కు కలవు. నిన్ను జ్ఞాన మార్గంతో యోగ మార్గంతో తెలుసుకున్నటకు చేయి ప్రయత్నములన్నీ నిరుపయోగములు. కనుక మానవులు భౌతిక కార్యముల్లోనూ నీ భక్తియుక్త సేవలో నిమగ్నులై ఉండవలెను. ఈ దివ్య మహాత్యములు శ్రవణ కీర్తనలతో నిరంతరము నీ సాంగత్యములో ఉండవలెను. కేవలం నీ మహాత్యం యొక్క శ్రవణ కీర్తనల పట్ల శ్రద్ధ వలనే ఎవరైనాను అత్యున్నత స్థితిని పొంది నీ ధామంలో ప్రవేశించగలరు. కనుక నిరంతరము నీ మహాత్యము యొక్క శ్రవణ కీర్తనల ద్వారా నీ సాంగత్యమును సాధించి నిన్ను సంతృప్తిపరచుట కోసము తన కర్మఫలములను నీ పాదపద్మల వద్ద అర్పించినచో వారు అత్యంత సులభముగను సుఖముగను నీ ధామంలో ప్రవేశమును సాధించగలరు. తమ హృదయముల నుండి సకల కల్మషములను తొలగించి పవిత్రమైన వారికే నీవు గోచరింతువు. హృదయమును కల్మరహితము చేయుట కేవలము నీ మహాత్యముల శ్రవణ కీర్తనముల చేతనే సాధ్యపడును. భగవంతుడు సర్వవ్యాపకుడు. భగవద్గీత 9.4లో శ్రీకృష్ణుడు అన్నింటినీ నేనే భరిస్తున్నాను కానీ నేను దేనిలోనూ లేను అని తెలిపెను. భగవంతుడు సర్వవ్యాపకుడు కనుక అతనికి తెలియని వస్తువేదీ లేదు. దేవాదిదేవుని సర్వవ్యాపిక స్వభావము జీవుని పరిమిత జ్ఞానమునకు గోచరము కాదు. కనుక దేవాదిదేవుని పాదపద్మములపై మనస్సును స్థిరపరుచుకుని వారు మాత్రమే దేవాదిదేవుని కొద్దిగానైనను తెలుసుకోగలరు. మనస్సు ఇంద్రియ తృప్తి కొరకు వివిధ విషయములపై తిరుగాడుచుండట దాని స్వభావము. కనుక తన ఇంద్రియములను భగవత్ సేవలో నిరంతరము నెలకొల్పగలిగిన వాడే మనస్సును నియంత్రించి భగవానుని పాదపద్మలపై నిలపగలను. భగవంతుని పాదకమలపై మనస్సును ఏకాగ్రం చేయుటే సమాధి అనబడును. సమాధి స్థితిని పొందనివాడు దేవాదిదేవుని స్వభావమును తెలుసుకోజాలడు. విశ్వ స్వభావములోని ప్రతి అణువు పరిశీలించగల తత్వవేత్తలు విజ్ఞాన శాస్త్రజ్ఞులు కొందరు ఉండవచ్చును. విశ్వ వాతావరణంలోని పరమాణు నిర్మాణమును కానీ ఆకాశంలోని గ్రహ నక్షత్రములను కానీ ప్రకాశిస్తున్న సూర్యుని గ్రహించగలవారును నక్షత్రముల సూక్ష్మాణువులను లెక్కించేవారును ఉండవచ్చును. కానీ దేవాదిదేవుని గుణములను లెక్కించుట మాత్రము వారికి సాధ్యపడదు. వేదాంత సూత్రముల ప్రారంభంలో వర్ణించబడినట్లు పరబ్రహ్మము అన్ని గుణములకును ఆది మూలము. అతన్ని సాధారణంగా నిర్గుణుడు అంటారు. నిర్గుణుడంగా గుణరహితుడు, అనగా లేనిది అని అర్థము. నిరాకారవాదులు నిర్గుణ అను పదమును గుణరహితుడు అని వ్యాఖ్యానింతురు. వారి నిర్వికల్ప సమాధిలో దేవాదిదేవుని గుణములను అంచనా వేయజాలరు. కనుక దేవాదిదేవుడు గుణరహితుడని వారు భావింతురు. వాస్తవమనగా దేవాదిదేవుడే గుణములన్నిటికీ మూలాధారము. అన్ని గుణములు ఆయన నుండి నిరంతరంగా వెలువడుచుండును. అట్టి స్థితిలో పరిమితుడైన వ్యక్తి ఆ భగవానుని గుణములను ఎట్టు లెక్కించగలడు? ఒక వ్యక్తి భగవంతుని గుణములను క్షణకాలం లెక్కించినను మరుక్షణంలో ఆ గుణములు అపరిమితంగా పెరిగిపోవును. కనుక దేవాదిదేవుని దివ్య గుణములను అంచనా వేయుట అసాధ్యం. కనుకనే ఆయన నిర్గుణుడు అని పిలువబడుచున్నాడు. నిజానికి ఆయన గుణములను లెక్కించలేము. భగవంతుని గుణములను అంచనా వేయుట కొరకే కాల్పానిక పద్ధతిలో నిరర్ధకముగా శ్రమించరాదు. సాంఖ్యయోగ అష్టాంగ యోగ సిద్ధి వలన ప్రయోజనం లేదు.
మానవుడు ఈ దేహమునకు సంబంధించిన సుఖ దుఃఖములు పూర్వకర్మ నిర్ణీతములని తెలుసుకోవలను. కనుక ఈ దేహమునకు దుఃఖములు కలుగకుండా నివారించే ప్రయత్నం కానీ వివిధ ఆసనముల ద్వారా సుఖమును పొందు ప్రయత్నములన్నీ నిరర్ధకములు. మనోవాక్కాయ కర్మల చేత దేవాది దేవుని శరణు పొందుట, నిరంతరము ఆయన సేవలో ఉండుట అత్యుత్తమ విధానములు. ఈ భగవత్ సేవయే ఫలప్రదము. కానీ పరమసత్యమును తెలుసుకున్నట్టుకు చేయు ప్రయత్నములన్నింటినీ విజయవంతములు కావు. కనుక వివేకవంతుడు పరమ సత్యమగు పురుషోత్తముని సాంఖ్యముతో కానీ యోగ సాధనతో కానీ తెలుసుకొనుటకు ప్రయత్నించడు. దానికి మారుగా అతడి భక్తియుక్త సేవలో నిమగ్నుడై దేవాది దేవునిపైననే పూర్తిగా ఆధారపడవలను. పూర్వకర్మ ఫలముగా ఈ దేహమునకు ఏదైనాను సంభవించినని అతడు గుర్తించవలెను. భక్తియుక్త సేవలో నిరాడంబరముగా జీవితము గడుపువాడు వెంటనే దేవాది దేవుని దివ్యధామమును పొందగలుగును. నిజానికి ప్రతి జీవి దేవాది దేవునిలోని ఒక అంశము. ఆయన సంతానం దేవాది దేవుని దివ్యానందమును వారసత్వముగా పొందు హక్కు సహజముగానే ప్రతి వ్యక్తికి గలదు. కానీ ప్రకృతిలో సంపర్కం వలన బద్ధజీవులు ఆ వారసత్వమును కోల్పోవుదురు. ఎవరైనాను భక్తియుక్త సేవను సరళ పద్ధతిని అవలంబించినచో భౌతిక ప్రకృతి కల్మషము నుండి విముక్తుడుగా అర్హతను పొంది దేవాది దేవునితో సాంగత్యమును పొందు ఆధ్యాత్మిక స్థితిని పొందగలుగును. తాను దేవాది దేవుని అద్భుతమైన స్వీయ శక్తిని పరీక్షించదలచను. కనుక మిగిలిన అహంకారి అయిన జీవుడు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణునికి తనను గూర్చి తాను తెలుపుకు శ్రీకృష్ణుడు తన దూడలను గోపబాలకులను ఎట్లు కనుగొలడో చూతమని బ్రహ్మదేవుడు వాణ్ణి అపహరించెను. తన కుతంత్రం విఫలమైన తరువాత తన శక్తికంతకును మూలముగు శక్తిని తాను పరీక్షింపు ప్రయత్నించినందున తన ప్రయత్నం అత్యంత అహంకారంతో కూడినదని బ్రహ్మదేవుడు గుర్తించెను. జ్ఞానోదయమైన తరువాత ఈ భౌతిక ప్రపంచంలో తక్కిన సమస్త జీవుల దృష్టిలో తాను మహాశక్తివంతుడైనను దేవాది దేవుని శక్తితో పోల్చినప్పుడు తన శక్తి అత్యల్పమని ఆయన గ్రహించెను. భౌతిక ప్రపంచపు విజ్ఞాన శాస్త్రజ్ఞులు అణ్వస్త్రముల వంటి ఆశ్చర్యకరమైన ఆయుధములను కనుగొనిన వారు వాని నగరములపై కానీ ఈ గ్రహములోని మరొక ప్రత్యేక ప్రదేశంలో కానీ ప్రయోగించినప్పుడు మహాశక్తివంతముగా ఆయుధముల సర్వనాశమును కలిగిస్తున్నవి. కానీ అణ్వస్త్రములను సూర్యమండలంపై పరీక్షించో వాని ప్రత్యేకత ఏమీ ఉండదు. అవి అక్కడ నిరర్ధకములను. ఆ విధముగానే బ్రహ్మ శ్రీకృష్ణుడి నుండి దూడలను గోపబాలులను అపహరించుట ఆశ్చర్యకరమైన ఆయన యోగశక్తికి నిదర్శనము కావచ్చును. కానీ శ్రీకృష్ణుడు పిక్కు దూడలుగను బాలురుగను మారుటకు తన విస్తరణ శక్తిని సునాయాసంగా ప్రదర్శించినప్పుడు బ్రహ్మ తన శక్తి అత్యల్పమని గ్రహించగలిగాను. బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని అచ్యుత అని సంబోధించను. ఎందుకనగా దేవాది దేవుడు తన భక్తులు అర్పించిన చిన్ని సేవను కూడా విస్మరించడు. తన భక్తుల చిన్ని సేవలను కూడా గొప్పగా గ్రహించే దయామయుడు. ప్రేమపూరితుడైన దేవాది దేవునికి గొప్ప బ్రహ్మ సేవ చేసినంత వాస్తవము. ఈ విశ్వములో ఒక ఉన్నతాధికారి అయిన బ్రహ్మదేవుడు శ్రీకృష్ణునికి విధేయుడైన సేవకుడు కూడా నిస్సంశయము. కనుక ఆయన శ్రీకృష్ణుని శాంతింపగలిగాను. బ్రహ్మ తాను శ్రీకృష్ణుని ఆధీనంలో గల సేవకుడునని ఆయన గ్రహించవల్లని తన చిన్న తప్పులను మన్నించవల్లని వేడుకొనను. తాను బ్రహ్మదేవుడినని తన శక్తివంతమైన పదవిని చూసుకొని గర్వితుడనైదనని అతడు అంగీకరించను. ఈ భౌతిక ప్రపంచంలో తానే రజోగుణాత్మక అవతారమైనందున తాను తప్పులు చేయట సహజము. కనుక శ్రీకృష్ణ భగవానుడు కృపతో తన ఆధీనుడిగా బ్రహ్మను దయతో అతని తప్పును మన్నించెను. బ్రహ్మదేవుడు తన వాస్తవ స్థితిని గ్రహించెను. అతడు ఈ విశ్వమునకు పరమాచార్యుడు. అహంకారము, భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము అను భౌతిక ద్రవ్యములతో కూడిన ఈ భౌతిక ప్రకృతికి సృష్టి తాను అధికారి అనుమాట వాస్తవమే. అయినను విశ్వము ఎంత బృహత్కారము కలిగినను అది పరిమితమే. మనము మన దేహమును 7 మూరలతో కొలిసినట్లు విశ్వమును కూడా మనము కొలువవచ్చును. సాధారణంగా ప్రతి వాని శరీరము అతని మూరతో 7 మూరలు ఉండును. ఈ విశ్వము బృహదాకారంగా కనిపించవచ్చును. కానీ బ్రహ్మదేవుని మూరలతో అది 7 మూరల కంటే ఎక్కువ కాదు. కానీ ఈ విశ్వమునకు వెలుపల ఈ బ్రహ్మదేవుని అధికార పరిధికి అతీతంగా ఎన్నో లోకములున్నవి. గవాక్ష ప్రంథం నుండి పోవు వెలుగురేఖలో అసంఖ్యాకములైన సూక్ష్మాతిసూక్ష్మములకు పరమాణువుల వలె మహావిష్ణువు రోమకూపం నుండి అంకురావస్థలో గల సహస్రకోటి విషయములు సదా వెలువడుచుండును. అట్టి మహావిష్ణువు శ్రీకృష్ణుని విస్తృత దేహములో ఒక భాగము మాత్రమే. ఈ పరిస్థితుల్లో బ్రహ్మదేవుడు ఈ విషయంలో సర్వోన్నత అధికారి అయినను శ్రీకృష్ణుని సమక్షంలో ఆయన గల విలువ ఏమిటి? కనుక బ్రహ్మదేవుడు
తనను మాతృగర్భస్థమైన శిశువుతో పోల్చుకునను. గర్భస్థ శిశువు తన కాలు చేతులను కదిలిస్తూ ఆడుకున్నప్పుడు తల్లి దేహమునకు తగిలించో తల్లి కోపగించుకొనదు. అది సహజము. ఆ విధంగానే బ్రహ్మదేవుడే కాదు, సమస్తము దేవాదేవుని ఉదరంలో కలదు. దేవాదేవుని సర్వశక్తి వ్యాపమైనది. దానికి కార్యకలాపం లేని లోటు ఈ సృష్టిలో ఎక్కడనూ లేదు. ప్రతి పదార్థమును భగవంతుని శక్తికి లోబడియే ప్రవర్తిస్తున్నది. కనుక ఈ విశ్వసృష్టికర్తయగు బ్రహ్మయు తక్కిన అనేక సహస్రకోటి విశ్వములు సృష్టికర్తలకు బ్రహ్మలను భగవంతుని శక్తుల అంశములు మాత్రమే. కనుక భగవంతుడు వారికి తల్లిగాను, ఆ తల్లి గర్భంలో గల సమస్తము శిశువుగాను భావించబడును. శిశువు కాళ్లతో తన్నను తల్లి ఎన్నటికూ కోపగించుకొనదు. భూర్లోక, భువర్లోక, స్వర్గలోక, త్రిలోకములకు ప్రళయము సంభవించిన పిదప తాను నారాయణ నాభికముల నుండి జనించినట్లు బ్రహ్మదేవుడు అంగీకరించెను. ఈ విశ్వము స్వర్గ, మర్చ, పాతాళలోకములను 3 భాగములుగా విభజించబడినది. ఈ 3 లోకములను ప్రళయకాలమున జలములో మునిగిపోవును. ఆ సమయంలో శ్రీకృష్ణుని ప్రధాన విస్తరణ నారాయణుడు ఆ జలముపై శయనించి ఉండును. ఆయన నాభి నుండి క్రమంగా ఒక కమలము పుట్టి దాని నుండి బ్రహ్మ జనించును. కనుక బ్రహ్మదేవుని తల్లి నారాయణుడు అని నిర్ణయించుట సమంజసమే. విశ్వ ప్రళయానంతరము శ్రీకృష్ణుడే సకల జీవులకును విశ్రాంతి ధామము. కనుక ఆయన నారాయణుడిగా పిలువబడుచున్నాడు. నారా అనగా జీవులందరి, ఆయన అనగా విశ్రాంతి ధామము. గర్భోదకశాయి విష్ణువు జలములో విశ్రమించును. కనుక ఆయన నారాయణుడని కూడా పిలువబడును. అతడే సమస్త జీవులకు విశ్రాంతి స్థలము. దానికి తోడు ఆయన అందరి హృదయములలోనూ నివసించును. ఈ విషయం భగవద్గీత 15.15లో కూడా నిర్ధారించబడినది. ఆ విధంగా కూడా ఆయన నారాయణుడు. నారా అనగా జ్ఞానముకు ఆకారము, విశ్రమస్థానము. పరమాత్మ హృదయంలో ఉండి చేతనే జీవునికి స్మరణ శక్తి ఏర్పడుచున్నదని భగవద్గీతలో చెప్పబడినది. దేహమును మార్చిన తర్వాత జీవుడు గత జన్మకు సంబంధించిన వాటినన్నిటినీ విస్మరించును. కానీ నారాయణుడు అతని హృదయంలో నెలకొని ఉండుట చేత గత జన్మ వాంఛలను అనుసరించి ప్రవర్తించినట్లు జీవునికి ప్రేరణ కలుగుచున్నది. శ్రీకృష్ణుడు ఆది నారాయణుడు అని, ఆయనే నారాయణునికి మూలమని, నారాయణుడు దేవాదేవుని బహిరంగ శక్తి అయిన మాయచి కాదని, దేవాదేవుని ఆధ్యాత్మిక శక్తి యొక్క విస్తరణ అని బ్రహ్మదేవుడు నిరూపించదలిచును. దేవాదేవుని బహిరంగ శక్తి అయిన మాయ చేయు కార్యములు విశ్వసృష్టి జరిగిన తర్వాత ప్రదర్శితములుగను. అట్లు కాకుండా నారాయణునికి మూలశక్తి సృష్టికి పూర్వమే ప్రదర్శితమగును. కనుక శ్రీకృష్ణుని నుండి గర్భోదకశాయ విష్ణువుకు, గర్భోదకశాయ విష్ణువు నుండి క్షీరోదకశాయ విష్ణువునకు, క్షీరోదకశాయ విష్ణువు నుండి ప్రతి జీవి హృదయమునకు నారాయణుని విస్తరణ కొనసాగును. ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తి యొక్క విస్తరణలే. ఈ విస్తరణలు భౌతిక శక్తి వలన సంభవించినవి కావు. కనుక అవి తాత్కాలికములు, అస్తిత్వం లేనివి. భౌతిక శక్తి చేత నడిపించబడినంతయు తాత్కాలికము. ఆధ్యాత్మిక శక్తి చేత నడుపబడేది నిత్యము, శాశ్వతము. శ్రీకృష్ణుడి ఆదినారాయణుడిని బ్రహ్మదేవుడు పునరుద్ఘాటించెను. బృహదాకారమైన ఈ విశ్వము గర్భోదకము అనబడు జలములోనూ నేటికిని విశ్రమించే ఉన్నదని ఆయన తెలిపెను. ఆయన ఇట్లు పలికెను: ఈ విశ్వపు బృహదాకారము నీ శక్తి యొక్క మరొక ప్రత్యక్ష స్వరూపము. నారాయణుడు నీటిపై విశ్రమించుడు చేత ఈ విశ్వరూపము కూడా నారాయణుడిగానే పిలువబడుచున్నది. మనమందరము నారాయణ రూపము గర్భంలోనే ఉన్నాము. నేను నీ వివిధ నారాయణ రూపములను సర్వత్రా దర్శిస్తున్నాను. నిన్ను నీటిలోను, నా హృదయములోను నా ఎదురుగా దర్శిస్తున్నాను. నీవే ఆది నారాయణువు. ప్రభు, ఈ అవతారంలో నీవు మాయకు పరమ నియంత్రకుడవని నిరూపించినావు. నీవు ఈ విశ్వములోనే ఉంటావు. అయినను ఈ విశ్వమంతయు నీ అందే కలదు. ఈ వాస్తవ విషయము ఇదివరకే నీవు నీ తల్లి యశోదామాదేట నోరు తెరిచి ఆ నోటిలో సమస్త విశ్వమును ప్రదర్శించినప్పుడే నిరూపితమైనది. అచింత్యమగు యోగమాయ శక్తి వలన అట్టి దృశ్యములను నీవు ప్రదర్శించగలవు. ప్రభువు కృష్ణ, మేమిప్పుడు చూచుచున్న విశ్వమంతయు నీ శరీరమునందే కలదు. అయినను నేను నిన్ను బాహ్య రూపమును చూచుచున్నాను. నీవు నన్ను నీ వెలుపల చూచుచున్నావు. అచింత్యమగు నీ శక్తి ప్రభావము లేనిదే ఇది ఎట్లు సంభవమగును? దేవాదిదేవుని అచింత్య శక్తిని అంగీకరించకుండా ఎవరునూ విషయములను యథాతథంగా వివరించలేరని బ్రహ్మదేవుడు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఇట్లు చెప్పసాగాను: ప్రభు, ఇతర విషయములను విడిచి నేనిప్పుడు చూచిన నేడు జరిగిన సంఘటనలను పర్యాలోచించో అవి అచింత్యమైన నీ శక్తి వలన కలిగినవి కావా? మొట్టమొదట నేను నిన్ను ఒక్కడిని మాత్రమే చూచితిని. తరువాత నీవు నీ గోపాలక మిత్రులను
దూడలుగను దృశ్యమానమగు ఈ సకల బృందావనమును విస్తరించితివి. తర్వాత సకల గోపబాలకులతోనూ చతుర్బాహువులకు విష్ణు రూపములను నేను దర్శించితిని. పిదప వారందరూ నీ వలనే సకల భూతముల చేతను సకల దేవతల చేతను పూజింపబడుట చూచితిని. తర్వాత తిరిగి వారందరూ సామాన్య గోపబాలకురైరి. నీవు ఎప్పటివలే ఒంటరిగా కనిపించితివి. నీవు సకల కారుడవు, పరమేశ్వరుడు నారాయణుడువు అని ఇది స్పష్టము చేయటలేదా? సర్వము నీ నుండియే ప్రభవిస్తున్నది, తిరిగి సర్వము నీ అందే లయమగుచున్నది. అయినను నీవు మాత్రము ఎప్పటిలాగే ఉందువు. అచింత్యముగా నీ శక్తి తెలియని వారు నీవే సృష్టికర్త అయిన బ్రహ్మదేవునిగను, స్థితికారుడు విష్ణువుగాను, లయకారుడు శివునిగాను విస్తరించువని ఎరుగరు. వాస్తవ స్థితి గ్రహింపలేని వారు నేను సృష్టికర్తయ్య బ్రహ్మనని, విష్ణువు స్థితికారకుడని, పరమశివుడు లయకారకుడని భావింతురు. నిజానికి సృష్టికర్తవు, రక్షకుడువు, లయకర్తవు అన్నీ నీవే. ఆ విధముగానే నీవు వివిధ అవతారములలో విస్తరిస్తున్నావు. దేవతలలో నీవు వామనుడవు, మహర్షులలో నీవు పరశురాముడవు, మానవులలో శ్రీకృష్ణుడిగాను శ్రీరాముడుగాను నీవు అవతరించితివి. మృగములలో నీవు వరహావతారమెత్తితివి, జలజంతువులలో నీవు మత్స్యావతారమైతివి. అయినను నీకు అవతార అంతర్ధానములు లేవు. నీవు శాశ్వతుడువు. భక్తుల రక్షణ కొరకును దుష్టుల శిక్షణ కొరకును నీ అవతార అంతర్ధానములు నీ అచింత్య శక్తి వలన సంభవిస్తున్నది. ప్రభు, సర్వవ్యాపకుడైన దేవాదిదేవ, సకల యోగశక్తులను నియంత్రించు పరమాత్మ, ఈ త్రిలోకములను ప్రదర్శితమైన నీ దివ్యలీలను ఎవరినూ గ్రహింపజాలరు. నీవు నీ యోగమాయ అవతారములను ఎట్లు విస్తరింపజేసినది, నీ దివ్యశక్తితో ఎట్లు ప్రవర్తించుచున్నది ఎవ్వరినూ అంచనా వేయజారు. ప్రభు, ఈ విశ్వమంతయు క్షణికమైన ఒక స్వప్నము వంటిది. దీని తాత్కాలిక ఉనికి మనస్సును కలవరపరచును. తత్ఫలితంగా అందరూ కలతతో నిండిపోదురు. ఈ భౌతిక ప్రపంచంలో జీవించుట అనగా బాధలతోనూ కష్టములతోనూ నిండి ఉండుట అని అర్థము. అయినను భౌతిక ప్రపంచంలోని ఈ అశాశ్వత జీవితము సచ్చిదానందమయమగు నీ దేహము నుండి రూపొందుచేత ప్రియమైనదిగా కానవస్తున్నది. కనుక నా నిర్ణయం ఏమనగా, నీవు పరమాత్ముడువు, పరమసత్యము, పురుషోత్తముడవు, అనేక విష్ణు రూపములుగాను జీవులుగాను శక్తులుగాను అచింత్యమగు నీ దివ్యశక్తి వలన విస్తరించినను అద్వితీయుడైన పరమపురుషుడవు నీవు. అసంఖ్యాకులకు ఈ జీవులందరినూ అగ్ని నుండి వెలువడి మెనుగురు పురుగుల వంటి వారు. ప్రభు, పరమాత్మమైన నీవు నిరాకారుడవు అనుట తప్పుడు సిద్ధాంతం కలదు. ఎందుకనగా నేను నిన్ను ఆదిపురుషుడిగా దర్శించుచుంటుని. నందమహారాజు పుత్రుడవు కనుక నీవు ఆదిపురుషుడవు కావని, సామాన్య మానవుడివేనని అజ్ఞానులకు వారు భావించవచ్చును. కానీ అది పొరపాటు. నీవే నిజముగా ఆదిపురుషుడవు. ఇది నా నిర్ణయము. నీవు నందుని పుత్రుడివైనను నీవే ఆదిపురుషుడు. ఈ విషయంలో సందేహం ఏమాత్రం లేదు. నీవే సత్యస్వరూపుడవు. నీవు భౌతిక అంధకారమునకు చెందినవాడవు కావు. మూల బ్రహ్మజ్యోతికిని గ్రహ నక్షత్రాదులకును నీవే మూలము. నీ దివ్యకాంతి మరియు బ్రహ్మజ్యోతి ఒక్కటే. బ్రహ్మ సంహితలో వర్ణించబడినట్లు బ్రహ్మజ్యోతి నీ దివ్య దేహకాంతి తప్ప మరొకటి కాదు. విష్ణువుగా నీవు అవతారములు పెక్కు జరిగినవి. నీ అంశావతారములు అనేకములకు సంభవించినవి. కానీ అవతారములన్నీ ఒకే స్థితికి చెందినవి కావు. నీవి ఆదిమజ్యోతివి. ఇతర అవతారములన్నీ ఆ ఆదిమజ్యోతి వంటి కాంతినే పొందినను ఆ మూలజ్యోతి ఇతర దీపములకు మూలభూతం కాదా? నీవు ఈ భౌతిక సృష్టికి సంబంధించిన వాడవైనందును ప్రళయము తర్వాత కూడా నీ ఉనికి సస్వరూపంతోనే కొనసాగును. నీవు ఆదిపురుషుడవు కనుక గోపాల తపాని ఉపనిషత్తుల్లోనూ బ్రహ్మ సంహితలోను గోవిందమాదిపురుషముగా వర్ణించబడినావు. గోవిందుడు ఆదిపురుషుడు, సకల కారణములకు కారణము. బ్రహ్మజ్యోతికి నీవే మూలమని భగవద్గీత 14.27లోనూ చెప్పబడినది. నీ దేహము సాధారణముగా భౌతిక దేహము వంటిదని ఎవరినూ భావించరాదు. నీ దేహము అక్షరము, నాశనము లేనిది. భౌతిక దేహము నిరంతరము త్రివిధ క్లేశములతో నిండి ఉండును. కానీ నీ దేహము సచ్చిదానంద రూపము. నీవు నిరంజనుడువు. ఎందుకనగా యశోదామాత పుత్రుడిగా కానీ గోపీ వల్లభుడిగా కానీ నీ లీలలు ఎప్పుడూ భౌతిక గుణముల చేత కలుషితములు కాలేవు. పలువురు గోపబాలురుగాను దూడలుగాను గోవులుగాను నీవు విస్తరింపజేసుకునను నీ దివ్యశక్తికి కొరత ఏర్పడలేదు. నీవు ఎప్పుడూ సంపూర్ణుడివే. శ్రీ ఈశోపనిషత్తులో వర్ణించబడినట్లు పూర్ణము నుండి అనగా పరమ సంపూర్ణ సత్యము నుండి పూర్ణమును తీసివేసినను పూర్ణమే, సంపూర్ణ పరమ సత్యమే మిగులును. పూర్ణతత్వము నుండి అనేక విస్తరణలు కానవచ్చినను ఆ పూర్ణతత్వము అద్వితీయముగానే ఉండును. నీ లీలా విలాసములన్నీ దివ్యములు కనుక అవి భౌతిక గుణముల చేత కలుషితమగు అవకాశం లేదు.
నీవు నీ తల్లిదండ్రులైన యశోదానందులకు అణిగిమణిగి ఉండుట నీ శక్తిని తక్కువపరచుట కాదు, అది భక్తుల పట్ల నీ ప్రేమను ప్రదర్శించడం మాత్రమే. నీకు ప్రతిస్పర్ధి రెండవ వ్యక్తి లేడు. నీ లీలలు, నీ అవతారము కేవలం భౌతిక రూపములని అల్పజ్ఞానం కలగారు భావింతురు. నీవు జ్ఞానాజ్ఞానములు రెండింటికి అతీతుడవు. ఈ విషయమును గోపాలతప అని ఉపనిషత్తు ధృవపరుస్తున్నది. నీవు ఆదిమమగు అమృతమవు, అవినాశివి. అమృతము శాశ్వతం బ్రహ్మే అని వేదశాస్త్రములు నిర్ధారించినట్లుగా ప్రతి పదార్థమునకు మూలాధారమైన పరబ్రహ్మ శాశ్వతమైనది. దానికి జనన మరణములు లేవు. పరబ్రహ్మ సూర్యుని వలె తేజోమయమని, ఆయనయే సమస్తమునకు కారణమని ఆ ఆదిపురుషుని తెలిసినవాడు బద్ధ జీవితము నుండి విముక్తుడినని ఉపనిషత్తులలో తెలుపబడినది. భక్తియుక్త సేవతో నీ యథార్థ స్థితిని, నీ అవతార అంతర్ధానములను, నీ లీలలను ఎరగగలను. నీ స్వరూపస్థితిని, నీ అవతార అంతర్ధానములను తెలియటం వలన ప్రస్తుతం దేహం త్యజించిన వెంటనే నీ భక్తుడు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో ప్రవేశించగలడని భగవద్గీత 4.9 తెలుపుచున్నది. కనుక బుద్ధిమంతుడు సంసార సాగరమును దాటుటకు నీ చరణారవిందములను ఆశ్రయించి సులభంగా ఆధ్యాత్మిక జగత్తును చేరుకోగలుగును. ధ్యానయోగులు అని పిలువబడే వారికి నీవే పరమాత్మవు అని తెలియదు. భగవద్గీతలో తెలుపబడినట్లు ప్రతి ఒక్కరి హృదయములో నెలకొన్న పరమాత్మవు నీవే. కనుక నీవు భిన్నముగా దేనిని ధ్యానించవలసిన లేదు. నీ మూల స్వరూపము కృష్ణరూపమును ధ్యానించుట్లో నిరంతరము నిమగ్నులైన వారు ఈ సంసార సాగరమును సులభంగా తరింపగలుగుదురు. కానీ నీవే పరమాత్మవు అని తెలియని వారు ధ్యానయోగుల నిమగ్నులైనను ఈ భౌతిక ప్రపంచమునందే ఉండిపోదురు. ఎవరైనాను నీ భక్తుల సాంగత్యం వలన శ్రీకృష్ణుడు ఆది పరమాత్మ అను జ్ఞానమును పొందినచో ఈ సంసార సాగరమును దాటుట వారికి సాధ్యపగును. ఉదాహరణకు ఎవరైనాను త్రాడును చూచి సర్పంగా భావించినచో అతడు భయమునకు గురగును. కానీ అతడు అది సర్పంగా త్రాడని గ్రహించగలిగించో అతడు భయం నుండి విముక్తురగును. కనుక భగవద్గీతలో తెలుపబడిన నీ బోధనల వలన శ్రీమద్భాగవతము వేదవాక్యము బోధించిన బోధనలు అన్నింటినీ నీ శుద్ధ భక్తుల ఉపదేశములను నీవే తెలుసుకోదగిన పరమ సత్యం అని గ్రహించిన వారు ఈ భౌతిక జీవితం వలన భయపడవలసిన అవసరం లేదు. త్రాడు సర్పము కాదని తెలిసినవాడు భయరహితుడైనట్లు నీ భక్తియుక్త సేవలో నిమగ్నుడై వానికి ముక్తి మరియు బంధం అనేవి అర్థం లేనివి. ఈ భౌతిక ప్రపంచము నీకు చెందినదని భక్తునికి తెలుసును. కనుక ప్రతిదానిని దివ్యమైన నీ ప్రేమయుక్త సేవలో వినియోగించును. ఆ విధముగా అతనికి ఎట్టి బంధనము ఉండదు. సూర్యమండలవాసి అయిన వ్యక్తికి పగలు రాత్రి అని భేదం కానీ సూర్యుని ఉదయాస్తమయములు కానీ ఉండవు. ఓ కృష్ణ, నీవు సూర్యుని వంటివాడు, మాయా చీకటి వంటిది. సూర్యుడు వెలుగుచున్నప్పుడు చీకటి అనేదే ఉండు ప్రసక్తియే లేదు. అట్లే నిరంతరము నీ సమక్షంలో నీ సేవలో గల వారికి బంధ విమోచనల ప్రశ్నయే ఉండదు. వారు ఇదివరకే విముక్తులు. ఇక నీ పాదపద్మములను శరణు పొందక ముక్తులమైతేనని భ్రాంతి చెందువారు వారి జ్ఞానము విశుద్ధమైనది కానందున పతితులగుదురు. పరమాత్మ లేక పరబ్రహ్మన్ నీకంటే భిన్నుడని భ్రమించి ఆయన కొరకై ఎక్కడనో అడవులలోనో లేదా హిమాలయాల్లోని గుహలలోనో అన్వేషించే వారి స్థితి మిక్కిలి శోచనీయము. శరణాగతియే సంపూర్ణమైన మోక్షప్రాప్తి మార్గము. కనుక నిన్ను శరణుజొచ్చుట తప్ప తక్కిన ఆత్మసాక్షాత్కార పద్ధతులన్నింటినీ పరిత్యజించవలనని నీవు భగవద్గీత 18.66లో ఆదేశించితివి. నీవే పరమపురుషుడవు. కనుక బ్రహ్మజ్యోతిని అన్వేషించేవారు కూడా నిజమునకు నిన్నే అన్వేషిస్తున్నారు. పరమాత్మను అన్వేషించేవారు కూడా నిన్నే అన్వేషిస్తున్నారు. నీ అంశే పరమాత్మగా ఈ భౌతిక విశ్వములో ప్రవేశించినట్లుగా భగవద్గీత 10.42లో నీవే తెలిపితివి. నీవు ప్రతి ఒక్కరి హృదయంలోనే నెలకొని ఉన్నావు. కనుక మరొక చోట పరమాత్మను అన్వేషించవలసిన అవసరము లేదు. అలా ఎవరైనాను అన్వేషించినచో అతడు కేవలం అజ్ఞానములో ఉన్నట్లే అర్థము. ఆ స్థితిని అధిగమించినవాడు నీవు అనంతుడివని బాహ్యాంతరములలో కూడా వ్యాపించున్నావని గ్రహించగలడు. నీవు సర్వత్రా వ్యాపించున్నావు. భక్తుడు పరమాత్మ కొరకు ఎక్కడ వెదుకుట్ను మాని తన మనస్సులో నెలకొన్న నీపైననే మనసు లగ్నము చేయును. నిజానికి దేహాత్మ బుద్ధి భావం నుండి విముక్తుడైన వాడే నిన్ను అన్వేషించగలడు. ఇతరులు అన్వేషించలేరు. నీ విషయమైన అజ్ఞానంలో ఉన్నవారికే త్రాడు సర్పం అని భ్రాంతి ఉదాహరణ వర్తించును. నిజానికి త్రాడులో చూసి సర్పం కూడా మనస్సులోనే ఉన్నది. ఆ విధముగానే
మాయ కూడా మనస్సులోనే కలదు. నీ వాస్తవ స్వరూపమును గూర్చిన అజ్ఞానము మాయయే తప్ప మరొకటి కాదు. నీ స్వరూపమును విస్మరించుటయే మాయ కల్పించు బద్ధస్థితి. కనుక బాహ్యాంతరములలో కూడా నీ యందు లగ్నమైన వాడు మాయకు గురికాడు. భక్తియుక్త సేవలో కొద్దిపాటి విజయమును సాధించిన వారు నీ వైభవ మహాత్యములను అవగతము చేసుకును. బ్రహ్మ సాక్షాత్కారమునకు పరమాత్మ సాక్షాత్కారమును ప్రయత్నించేవాడు భక్తియుక్త సేవ యొక్క కొద్దిపాటి సాఫల్యమును నీవు ప్రసాదించకపోయినచో అతని స్వరూపం యొక్క ఈ అంశములను తెలుసుకోజాలడు. ఒకరు పలువురు నిరాకారవాదులకు గురువుగా ఉండవచ్చును. అనేక సంవత్సరాల పాటు అడవుల్లోనూ గుహలలోనూ కొండలలోనూ ఋషివలే తపస్సు చేయవచ్చును. అయినను లేశమాత్రముకు భక్తియుక్త సేవ సాఫల్యమును పొందనివాడు నీ మహాత్యములను గ్రహింపజాలరు. భక్తియుక్త సేవను పొందనివాడు పెక్కు సంవత్సరంలో అన్వేషణను కొనసాగించును బ్రహ్మానుభూతిని కానీ పరమాత్మానుభూతిని కానీ సాధ్యపడదు. కనుక ప్రభు ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ నేనెక్కడా ఈ శరీరమును గ్రహించినను నీ భక్తులలో ఒకనిగా పరిగణించబడు భాగ్యశాలి నగుదనని నేను ప్రార్థిస్తున్నాను. నేనెక్కడున్నను నీ భక్తియుక్త సేవలో నిమగ్నునగుదును గాక అని ప్రార్థిస్తున్నాను. రానున్న జన్మలో నాకెట్టి రూపం రాగలదని విషయమును నేను పట్టించుకున్నాను. ఎందుకనగా దూడల రూపంలోనూ గోపబాలుల రూపంలోనూ భక్తులను ప్రేమాయుక్తమైన నీ సేవలో నీ సాంగత్యంలో నిరంతరము సుఖించటకను చూస్తున్నాను. కనుక నేను అజ్ఞాన పరిపూర్ణుడై గొప్ప పదవిలో ఉండట కంటే వారిలో ఒకటిగా జీవించగోరుచున్నాను. బృందావనంలోని గోపికలను గోవులను నీవు తమ పాలను సమర్పించి అదృష్టమునకు నోచుకున్నారు. గొప్ప యజ్ఞయాగాదులు చేసినను అసంఖ్యాకములకు మేకలను బలి ఇచ్చినను నిన్ను అవగాహన చేసుకుని జ్ఞాన పరిపాకం వారికి కలుగదు. కానీ అమాయకమైన ఈ గ్రామీణ స్త్రీలు గోవులు కేవలం భక్తియుక్త సేవతో తమ పాలనిచ్చి నిన్ను సంతృప్తిపరుస్తున్నారు. నీవు వారి పాలన త్రాగి తృప్తి పొందితివి. కానీ యజ్ఞయాగాలు చేయి వారి వలన నీవెప్పుడూ సంతృప్తి చెందలేదు. దేవాదిదేవుడైన నీవు అందరికీ మిక్కిలి ప్రేమపాత్రుడవు. నందమహారాజు యశోదామాత గోపికలు గోపాలకులు పొందిన సౌభాగ్యమును చూచి నేను ఆశ్చర్యపోతున్నాను. ప్రభు నిజానికి ఈ బృందావనవాసుల సౌభాగ్యమును ఎవ్వరూ తెలుసుకోజాలరు. మేము జీవుల వివిధ ఇంద్రియములను నియంత్రించు అధిష్టాన దేవతలము. అట్టి ప్రత్యేక అధికారం మాకు ఉన్నందున మేము గర్విస్తున్నాము. నిజానికి మా స్థితికి మరియు అదృష్టవంతులైన బృందావనవాసుల స్థితికి మధ్య ఎట్టి పోలిక లేదు. ఎందుకనగా నిజానికి వారందరూ తమ కార్యకలాపములతో నిమగ్నమైనను నీ సాంగత్యం వలన ఆనందిస్తున్నారు. మేము ఇంద్రియములను నియంత్రించే వారమని గర్వించవచ్చును. కానీ ఇక్కడ బృందావనవాసులు భౌతికాతీతులు కనుక వారు మా నియంత్రణకు లోబడరు. నిజానికి వారు మిమ్మల్ని సేవిస్తూ తమ ఇంద్రియ తృప్తిని పొందుచున్నారు. కనుక నా వచ్చే జన్మల్లో ఏ ఒక్క జన్మలోనైనా నేను ఈ బృందావన భూమిలో జన్మించే అవకాశమును మీరు కలిగించో నాకంటే భాగ్యశాలి మరొకడుండరు. ప్రభువు నాకు భౌతిక సంపదల పట్ల కానీ ముక్తి పట్ల కానీ ఆసక్తి లేదు. కనుక ఈ బృందావనంలో ఏదో ఒక జన్మను దయచేసి నాకు అనుగ్రహించమని నీ పాదపద్మల చెంత వేడుకుంటున్నాను. దానితో బృందావనంలోని భక్తుల పాదధూళి చేత నేను అనుగ్రహించబడును. ఈ బృందావన భూమిలో సాధారణమైన గడ్డిగా మొలచుడుకైను నీవు నాకు అవకాశం ఇచ్చించో అదే నేను మహోత్కృష్టమైన జన్మగా భావించును. ఒకవేళ నేను బృందావనంలో జన్మించు భాగ్యమునకు నోచుకున్నచో బృందావన సమీప ప్రాంతంలో జన్మించుటకు అనుమతి కోరుచున్నాను. అప్పుడు భక్తులు నా శరీరంపై నడిచిపోదురుగా అదే నాకు మహాభాగ్యము. భక్తుల పాదధూళి సోకేలా జన్మను నేను కోరుచున్నాను. ఎందుకనగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యవంతులని నేను గుర్తించి తిని వీరికి ముకుందుడైన శ్రీకృష్ణుని చరణారవిందములు తప్ప మరొకటి తెలియదు. వేదములన్నీ కూడా శ్రీకృష్ణుని పాదపద్మములనే అన్వేషించును. వేద విజ్ఞానమునకు గల ఉద్దేశము శ్రీకృష్ణుని కనుగొనటే అని భగవద్గీత 15.15లో నిర్ధారించబడినది. క్రమబద్ధముకు వైదిక సాహిత్య అధ్యయనం వలన దేవాదేవుడికి శ్రీకృష్ణుని కనుగొనటం గొప్ప కష్టమని, పరిశుద్ధమైన భక్తిని కృప వలన భగవాను కనుగొనడం సులభమని బ్రహ్మ సంహితలో తెలుపబడినది. బృందావనంలోని శుద్ధ భక్తులందరూ ముకుందుని సర్వకాలముల్లోనూ చూడగలుగుచున్నారు. వారు అదృష్టవంతులు. ముకుంద అనే పదమునకు 2 విధములుగా అర్థం చేసుకోవచ్చును. ముక్ అనగా ముక్తి. శ్రీకృష్ణ భగవానుడు ముక్తిని కలిగించి దివ్యానందమును ప్రసాదించగలడు. అతని ముఖారవిందము కుంకుమ కుసుము వలె కలదని 2వ అర్థము. కుంద కుసుమము మల్లెపు అత్యంత సుందరమైంది. అది ఎప్పుడూ నవ్వుతున్నట్లే ఉన్ను కనుక అతని ముఖారవిందము దానితో పోల్చబడినది. బృందావనంలోని భక్తులకును ఇతర భక్తులకును మధ్య భేదమేదనగా
బృందావనంలోని భక్తులకు శ్రీకృష్ణునితో నిరంతరము సహచర్యము కలిగి ఉండవలని వాంఛ తప్ప మరొకటి ఉండదు. తన భక్తుల పట్ల పరమ కృపాళుడైన శ్రీకృష్ణుడు తన సహచర్యమును కోరు భక్తులకు దాన్ని అనుగ్రహించుట నిరంతరము సిద్ధముగా ఉండును. బృందావనంలోని భక్తులు స్వచ్ఛందముగా భగవంతుణ్ణి ప్రేమించువారు. వారి వాంఛను ఆయన పూరించును. సాధనా విధానములను వేటిని వారు అనుకరించరు. సహజంగానే శ్రీకృష్ణుని పట్ల దివ్య ప్రేమతో వారు రాగభక్తి కలవారు కనుక విధులను వారు పఠించవలసిన అవసరము లేదు. ఈ సూత్రములు రాగభక్తి స్థితిని అందుకొనిన వ్యక్తులకు మాత్రమే అవసరము. బ్రహ్మ కూడా శ్రీకృష్ణ భగవాన్ని భక్తుడే, కానీ ఆయన సాధారణ భక్తుడు కనుక అతడు విధులను పాటించవలసి వచ్చెను. కనుక ఆయన రాగభక్తి స్థితిని అందుకొనుటకై బృందావనంలో జన్మించే అవకాశంను కలిగించమని శ్రీకృష్ణుని ప్రార్థించెను. బ్రహ్మదేవుడు ఇంకను ఇట్లు విన్నవించెను: ప్రభు, ఈ బృందావనవాసుల భక్తియుక్త సేవలకు ఫలితంగా వారికి నీవేమి అనుగ్రహించగలవని కొన్నిసార్లు నాకు ఆశ్చర్యం కలుగుచుండును. అన్ని అనుగ్రహములకు నీవు మూలమని తెలిసినప్పటికీ ఈ బృందావనవాసుల నుండి నీవు పొందుతున్నట్టి భక్తియుక్త సేవలన్నింటినీ ఎట్లు ప్రతిఫలము చెల్లించవలనని నేను ఆశ్చర్యపడుతున్నాను. నీవు గొప్ప కృపాళుడవు, ఉదారుడవు. ఎందుకనగా ప్రేమతో నిండినట్లుగా నటిస్తూ తల్లి రూపంలో గల నిన్ను మోసగించుటకు వచ్చిన పూతను కూడా నీవు ముక్తిని, నిజమైన మాతృత్వంను ప్రసాదించితివి. ఆ వంశమునకు చెందిన అఘాసుర బకాసురులను రాక్షసులను కూడా నీవు మోక్షమును అనుగ్రహించితివి. ఈ పరిస్థితుల్లో నాకు ఏమీ తోచుటలేదు. ఈ బృందావనవాసులు నీకు తమ దేహములను, మనస్సులను, ప్రేమను, నివాసములను, సంపదలన్నింటినీ అర్పించుకుండ్రి. ప్రతిదీ నీ ప్రయోజనము కొరకే ఉద్దేశించబడినది కనుక వారి రుణమును నీవు ఎట్లు తీర్చుకుందవు. నీవు ఇదివరకే పూతనకు నిన్ను నీవు అర్పించుకుంటివి కనుక బృందావనవాసులు ప్రేమపూరిత సేవలకు ప్రతిఫలమును ఒసగి వారి రుణమును తీర్చుకొనజాలవు. కనుక వారికి నీవెల్లప్పుడూ రుణగ్రస్తుడవని నేను భావిస్తున్నాను. ప్రభు, బృందావనవాసుల అత్యుత్తమ సేవకు కారణము వారు తమ సహజ ప్రవృత్తులకు అత్యంత సహజంగా నీ సేవలో వినియోగించటేనని నేను గ్రహించితిని. భౌతిక వస్తువులలోనూ తమ పరివారములపై వ్యామోహము అనేది భ్రాంతి వల్లనే కలుగునని, ఆ భ్రాంతియే జీవుని భౌతిక ప్రపంచమునకు బద్దునిగా చేయనని చెప్పుదురు. కానీ అది కృష్ణ చైతన్యంలోని వ్యక్తులకు మాత్రమే వర్తించును. బృందావనవాసుల విషయంలో ఇది వర్తించదు. వారి గృహానికి మరియు వంటకు మాత్రమే అంటిపెట్టుకుని ఉండరు. వారి ప్రేమనిత్యు నీ వైపునికే మరల్చబడెను కనుక నీవు నిరంతరము వారి గృహాలలోనే ఉందువు. కనుక వారి గృహములే దేవాలయములు. నీ కొరకే వారు తమ సర్వస్వుని త్యజించిరి కనుక భౌతిక ప్రతిబంధకమేది వారికి ఉండదు. కృష్ణ చైతన్యం గల వ్యక్తికి గృహము అనునవి అవరోధములు కావు. వారు ఎట్టి భ్రాంతికి గురి కారు. నీవు చిన్ని గోపాలుగా అవతరించుట భౌతిక కార్యం ఎంతమాత్రము కాదు. నీవు వారి ప్రేమకు బద్ధుడగుడి చేత నీ దివ్య సాంగత్యంతో వారింకను ప్రేమపూర్వకమైన సేవాభావమును పెంపొందించుట కొరకై నీవిక్కడ అవతరించితివి. బృందావనంలో ఉన్న సమస్తము ప్రేమయుక్తమైన సేవకు అంకితమైనది కనుక అక్కడ భౌతికము, ఆధ్యాత్మికము అని ఎట్టి వ్యత్యాసము ఉండదు. ప్రభు, నీ బృందావన లీలన్నీ నీ భక్తులకు ప్రోత్సహించుట కొరకే కలవు. నీ బృందావన లీలలు భౌతికములను భావించువారు దారి తప్పును. ప్రభు కృష్ణ, నీ దేహము సామాన్యమానవుని దేహం వలె భౌతికమని భావించి పరిహసించేవారు రాక్షసులు, మూర్ఖులని భగవద్గీత 9.11లో తెలుపబడినవి. నీవు దివ్యుడవు. నీ భక్తులు కాని వారు నీవు భౌతిక సృష్టికి చెందినవాడని భావించి మాయ చేత వచించుదులగురు. నిజానికి నీవు నీ భక్తుల భక్తిని, దివ్యానందమును పెంపొందించడం కొరకే సామాన్య గోపబాలుని దేహమును పోలిన ఈ దేహమును స్వీకరించితివి. ప్రభు, తాము భగవత్ సాక్షాత్కారమును పొందితమని లేక అట్టి భగవత్ సాక్షాత్కారం వలన తామే భగవంతులమైతమని ప్రచారం చేసుకున్న వారి గురించి నేనేమి చెప్పుదును. కానీ నేను మాత్రం నా దేహంతో కానీ మనస్సుతో కానీ వాక్కుతో కానీ నిన్ను సాక్షాత్కారము చేసుకుంటూ సాధ్యపడదని నిర్మోహమాటంగా చెప్పుచున్నాను. నా ఇంద్రియములలో నేను నీ గూర్చి ఏమి చెప్పగలను? ఎట్లు నిన్ను సాక్షాత్కరింపు చేసుకోగలను? ఇంద్రియములకు సారథి అయిన నా మనస్సుతో నిన్ను గూర్చి నేను ధ్యానించలేను. ఈ భౌతిక ప్రపంచంలో గల ఏ వ్యక్తి అయినను నీ గుణములను, నీ లీలలను, నీ దేహమును ఊహించలేడు. నీ కృపచేతనే ఎవరైనాను నీ నిజస్వరూపమును కొంతవరకైనా గ్రహించగలుగుదురు. ఈ విశ్వమునకు నేనే యజమానుడని కొన్నిసార్లు నేను భ్రాంతితో భావించినను నీవే ఈ సృష్టికంతటికి పరమేశ్వరుడవు. నేను నీ విశ్వమునకు సృష్టికర్తను కావచ్చును,
అయినను అసంఖ్యాకములకు విశ్వములు కలవు, మరియు ఆ విశ్వములపై యజమాన్యము వహించి అసంఖ్యాకులకు బ్రహ్మలున్నారు. కానీ నిజానికి ఆ విశ్వములన్నిటికీ నీవే ప్రభుడవు. ప్రతి జీవి హృదయంలో గల పరమాత్మగా నీవు ప్రతి విషయమును తెలుసుకునిచున్నావు. కనుక దయచేసి శరణాగతుడవు నన్ను నీ సేవకునిగా అంగీకరించుము. మిత్రులతోనూ దూడలతోనూ వినోద క్రీడలు సలుపుదంటే మీకు అవరోధం కలిగించినందుకు నన్ను క్షమింపుము. నీవు దయతో అనుమతించనిచో నేను వెంటనే నా లోకమునకు తిరిగి వెళ్ళుదును. నీవు నీ మిత్రులతోనూ దూడలతోనూ యథేచ్ఛగా వినోద క్రీడలు జరపవచ్చును. ప్రభు కృష్ణ, నీవు సకల జనాకర్షకుడవని నీ నామమే సూచిస్తున్నది. సూర్యచంద్రులకును గల ఆకర్షక శక్తికి ప్రభావమునకు కారణము నీవే. సూర్యుని ప్రభావం వలన నీవు యదువంశపు వైభవమును పెంపొందింపజేయుచున్నావు. చంద్రుని ప్రభావం వలన భూమి యొక్క దేవతల యొక్క గోబ్రాహ్మణుల యొక్క సముద్రముల యొక్క శక్తిని పెంపొందింపజేయుచున్నావు. నీ గొప్ప ఆకర్షక శక్తి వలన కంసుని వంటి రాక్షసులను ఇతరులను వధించబడిరి. కనుక ఈ సృష్టిలో నీ ఒక్కడవే పూజింపదగ భగవానుడు అని నా నిర్ణయము. ప్రళయాంతరం వరకును ఇవే నీకు నా వినయపూర్వక ప్రణామములు. ఈ లోకములో సూర్యకాంతి ప్రకాశించినంత వరకు ఇవే నీకు నా వినయపూర్వక ప్రణామములు. ఈ విధంగా ఈ విశ్వమునకు సృష్టికర్త అయిన బ్రహ్మ దేవాదిదేవునికి వినయపూర్వక ప్రణామములు సమర్పించి 3 సార్లు ప్రదక్షిణం చేసి బ్రహ్మలోకము అనబడి తన లోకమునకు తిరిగి వెళ్ళుటకు సంసిద్ధమయ్యను. దేవాదిదేవుడు తన కనుసన్నలతో తిరిగి వెళ్లేందుకు ఆయనకు అనుమతినిచ్చను. బ్రహ్మదేవుడు తిరిగి వెళ్ళగానే దూడలను గోపబాలులను అదృశ్యమైన రోజున గల రూపంలో గల శ్రీకృష్ణ భగవానుడు తిరిగి కనిపించను. తన మిత్రులకు గోపబాలుడు యమునా నది తీరంలో తాము భోజనములు చేయుచున్నప్పుడు తమను విడిచి వెళ్ళిన శ్రీకృష్ణుడు 1 సంవత్సరం తర్వాత మరలి వచ్చినను క్షణములోనే ఆయన తిరిగి వచ్చినట్లుగా వారు భావించిరి. శ్రీకృష్ణుని విభిన్న శక్తులు కార్యకలాపములు కొనసాగు పద్ధతి ఇదే. శ్రీకృష్ణుడే ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తూ స్మృతిని విస్మృతిని కలిగిస్తున్నాడని భగవద్గీత 15.15లో చెప్పబడినది. ప్రతి జీవి భగవంతుని పరమశక్తి చేత నియంత్రించబడుచుండును. ఆ జీవి కొన్నిసార్లు తన నిజస్థితిని స్మరించును, కొన్నిసార్లు విస్మరించును. శ్రీకృష్ణుని మిత్రులకు గోపబాలురు ఇట్లు మాయాశక్తి చేత నియంత్రులుగుడి చేత 1 సంవత్సరం పాటు బ్రహ్మదేవుని మాయ వలన యమునా తీరంలో తాము లేమని సంగతి వారు గ్రహించలేకపోయిరి. కనుక శ్రీకృష్ణుడు తిరిగి తమకు కనిపించినప్పుడు శ్రీకృష్ణుడు క్షణంలో తిరిగి వచ్చనని వారు భావించిరి. భోజన సమయంలో శ్రీకృష్ణుడు తన సాంగత్యమును విడిచి ఉండలేరని వారు నవ్వుతూ అతన్ని గొప్ప సంతోషంతో ఆహ్వానించిరి. మిత్రమా కృష్ణ, నీవు ఇంత వేగముగా తిరిగి వచ్చితివి. సరే, మేము ఇంకనూ భోజనం ప్రారంభించలేదు, 1 ముద్దనైనను తినలేదు. కనుక దయచేసి రమ్ము, మనమందరము కలిసి భుజింతుము. శ్రీకృష్ణుడు మందహాసంతో వారి ఆహ్వానమును అంగీకరించును. తమ మిత్రులతో కలిసి భుజిస్తూ ఆయన ఆనందించసాగను. ఆయన ఇట్లు భావించును, నేను క్షణంలో తిరిగి వచ్చి తినని ఈ గోపాలకులు భావిస్తున్నారు. గడిచిన సంవత్సరమంతయు నేను బ్రహ్మదేవుని మాయాశక్తిని ఎదుర్కొనుటలో నిమగ్నుడై ఉన్నానని వారెరుగరు. భోజనానంతరము శ్రీకృష్ణుడు అతని మిత్రులను దూడలతో పాటు బ్రజభూమిలోని తమ గృహములకు తిరిగి వెళ్ళిరి. అట్లు వెళుతున్నప్పుడు మహాసర్పాకారంగా పడినట్టి అఘాసురుని మృతదేహమును చూచి వారు సంతోషించిరి. శ్రీకృష్ణుడు బ్రజభూమికి తిరిగి వచ్చినప్పుడు బృందావన వాసులందరూ అతన్ని చూచిరి. అతడు మయూర పింఛముతోనూ అరణ్య పుష్పములతోనూ అలంకరించబడిన కిరీటమును ధరించి ఉండెను. మెడలో పుష్పమాల వేలాడుచుండెను. గోవర్ధన పర్వత గుహలోని వివిధ వర్ణ గైరిక ధాతువులు అతని దేహంపై అంటుకొని ఉండెను. గోవర్ధన పర్వతము సహజముగు ఎర్రటి అద్దకపు రంగులను ప్రసిద్ధి చెందినది. శ్రీకృష్ణుడు అతని మిత్రులను అగైరిక వర్ణంతో తమ దేహములపై చిత్రరచన గావించుకొనిచుండ్రి. ప్రతి గోపబాలుని వద్ద మహిష శృంగముతో చేసిన 1 బాక, 1 కర్ర, 1 వేణువు ఉండెను. గోపబాలులందరూ తమ దూడలను వాటి ప్రత్యేక నామాలతో పిలుస్తుండెను. వారు శ్రీకృష్ణుని అద్భుతులలో గర్వపడుచు అతని మహాత్మ్యమును గానం చేస్తూ గ్రామంలోకి ప్రవేశించిరి. బృందావనంలోని గోపికలందరినూ అట్లు తమ గ్రామంలో ప్రవేశించి మన్మోహనుడైన శ్రీకృష్ణుని చూచిరి. గోపబాలురు తాము గానం చేయ గీతములతో మహాసర్పం రింగీచి వేయకుండా తమను శ్రీకృష్ణుడు ఎట్లు రక్షించి దాన్ని సంహరించిన వర్ణించిరి. కొందరు అతన్ని యశోద తనయుడని, మరికొందరు నందనందనుడని వర్ణించిరి. శ్రీకృష్ణుడు అద్భుతమైన వాడు, అతడు మమ్ములను మహాసర్పం బారి నుండి రక్షించి ఆ సర్పమును చంపివేశను అని వారు తెలిపిరి. కానీ అఘాసురుని సంహరించి అప్పటికి 1 సంవత్సరం గడిచినదని వారికి తెలియదు. ఈ సందర్భంలో పరీక్షిత్ మహారాజు
శుకదేవ గోస్వామిని ఇట్లు ప్రశ్నించెను. శ్రీకృష్ణుడు వారి పరివారంలో చెందినవాడు కాదు కదా, మరి అతని పట్ల బృందావనవాసులకు హఠాత్తుగా అంతటి ప్రేమ ఎట్లు కలిగాను? నిజముకు గోపబాలురు లేనప్పుడు శ్రీకృష్ణుడు వారి రూపంలో విస్తరించెను. అయినను గోపబాలురు తల్లిదండ్రుల తమ పుత్రుల పట్ల కన్నను శ్రీకృష్ణుని పట్ల ఎందుకు ఎక్కువ ప్రేమను ప్రదర్శించిరి? గోవులు తమ నిజమగు దూడల కన్నను ఇతర దూడలను ఎక్కువగా ప్రేమించడానికి గల కారణం ఏమిటి? శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ఇట్లు తెలిపెను. జీవులందరూ ఆత్మ పట్లనే ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండును. పరివారము, మిత్రులు, దేశము, సంఘము, సంపద, కీర్తి మున్నగు బాహ్య విషయములన్నింటినీ జీవాత్మను సంతృప్తిపరచడంలో గొప్ప ప్రధానములు కావు. కేవలం అవన్నీ ఆత్మకు సంతోషం కలిగించును కనుక అవి అతనికి ఇష్టములు. కనుకనే ప్రతి జీవి ఆత్మక్షేమమునే కోరుతూ భార్య, పిల్లలు, మిత్రులు వంటి సన్నిహిత బంధువుల కంటేను తమ దేహము మరియు ఆత్మపైననే ఎక్కువ ఆసక్తిని కనబరుచును. ఏదైనా ప్రమాదము ఆసన్నమైనప్పుడు ఇతరుల క్షేమం కన్నును తన యోగక్షేమములనే ముందుగా చూచుకొను. ఇది సహజము. అనగా అన్నిటికన్నను మిన్నగా వ్యక్తి తన ఆత్మక్షేమమునే కోరుకొను. తరువాత ముఖ్యమైనది తన భౌతిక శరీరము. ఆత్మను గురించిన జ్ఞానము లేనివాడు తన భౌతిక దేహం పట్ల విశేషంగా ఆసక్తుడే ఉండును. ఎంత గాఢంగా అంటే వృద్ధాప్యంలో కూడా రోగభరితమైన తన దేహమును రక్షించబడాలని ఆశతో పిక్కు కృత్రిమ పద్ధతులతో దేహమును రక్షించుకుంటూ ప్రయత్నించును. ప్రతి ఒక్కడును సుఖమును ఆశించి లౌకిక లేక ఆధ్యాత్మిక జీవిత విధానంతో పగలను రాత్రి కష్టపడి పనిచేస్తుంటారు. భౌతిక వస్తువులు మన ఇంద్రియములకు లేక దేహమునకు సుఖము కలిగిస్తున్నందున వాటి పట్ల మనము ఆసక్తి కనబరుస్తుంటాము. నేను అను ఆత్మ దేహము లోపల కలదు కనుక ఈ దేహంపై మనకు ఆసక్తి. ఆ విధంగానే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో మరింతగా పురోగమించినప్పుడు శ్రీకృష్ణుని అంశ అయినట్టి ఆత్మయే నిజంగా తనకు సంతోషం కలిగిస్తుందని గ్రహించును. చివరకు సర్వాకర్షుడైన శ్రీకృష్ణుడే మనల్ని సంతోషపెట్టేవాడిని గ్రహించును. ఆయన అందరిలో గల పరమాత్మ. ఈ విషయమును మనకు తెలియజేయడానికి శ్రీకృష్ణుడు స్వయంగా భూలోకమును అవతరించి సర్వాకర్షమైన కేంద్రం తానేనని స్పష్టం చేసెను. శ్రీకృష్ణుని విస్తరణ కానిచో ఏది ఆకర్షణీయముగా ఉండజాలదు. శ్రీకృష్ణుని వల్లనే ఈ విశ్వంలో గల సమస్తము ఆకర్షణీయముగా కలదు. కనుక శ్రీకృష్ణుడే సకల సుఖములకును నిదానము. ప్రతి వస్తువులను ప్రధాన చైతన్య శక్తి శ్రీకృష్ణుడే. మహోన్నత స్థితి నొందిన యోగులను, జ్ఞానులను ప్రతి వస్తువును భగవంతునికి సంబంధించినదిగానే దర్శింతురు. మహాభాగవంతుడు ప్రతి చరాచర పదార్థములను శ్రీకృష్ణుడే ప్రధాన శక్తిగా దర్శిస్తున్నాడని శ్రీ చైతన్య చరితామృతంలో తెలుపబడినది. కనుక అతడు ఈ విశ్వములోని సమస్తమును శ్రీకృష్ణునికి సంబంధించినదిగానే దర్శించును. శ్రీకృష్ణుడే సర్వస్వమని శరణు పొందిన అదృష్టవంతునికి మోక్షము అనేది ముందుగానే లభించి ఉండును. కనుక అతడు ఈ భౌతిక ప్రపంచంలో జీవించినట్లే అర్థము. ఈ విషయం భగవద్గీత 18:54లో ధృవీకరించబడినది. శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నెలకొన్నట్టు వాడు బ్రహ్మభూత స్థితిలో నెలకొన్నట్లే. కృష్ణ అను నామమే ధర్మనిష్టను, ముక్తిని సూచించును. శ్రీకృష్ణుని పాదకమలములను ఆశ్రయించినట్టు వారు ఈ సంసార సాగరమును దాటు నావను అధిరోహింతురు. అట్టి వారికి ఈ విశాల భౌతిక ప్రపంచము గోష్పాదమంత చిన్నదిగా కనిపించును. మహాత్ములందరికీ శ్రీకృష్ణుడే ఆశ్రయము. ఆయనే ఈ భౌతిక ప్రపంచములకు ఆశ్రయము. కృష్ణ చైతన్య స్థితిలో గలవానికి వైకుంఠము లేక ఆధ్యాత్మిక ప్రపంచము దూరం కాదు. అడుగడుగున ప్రమాదములతో నిండిన ఈ భౌతిక ప్రపంచములో అతడు నివసించడు. శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు కృష్ణ చైతన్య విశేషమును పూర్తిగా వివరించెను. ఆయన పరీక్షిత్ మహారాజునకు బ్రహ్మదేవుని స్థుతులను యథాతథంగా వినిపించెను. శ్రీకృష్ణుడు గోపబాలులతో జరిపిన లీలలు, యమునా తీరంలో ఆయన గోపబాలులతో పాటు చలుదులు ఆరగించుట, బ్రహ్మదేవుని స్థుతుల వంటి వర్ణములన్నింటినీ అలౌకిక విషయములు. వీనిని విన్నవారి, పఠించువారు, కీర్తించువారి సమస్త ఆధ్యాత్మిక వాంఛలన్నీ నెరవేరును. ఈ విధంగా శ్రీకృష్ణుని బాల్యలీలలు బృందావనంలోని గోప బాలకులతోనూ బలరామునితో గల ఆయన క్రీడలన్నీ వర్ణించబడినవి. ఇది దేవాదేవుడి శ్రీకృష్ణ భగవానునందలి 14వ అధ్యాయమైన బ్రహ్మదేవుడి శ్రీకృష్ణుని స్తుతించడం నాకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథాసారం సమాప్తము. జయ శ్రీల ప్రభుపాద. Hare Krishna, Krishna Krishna